వేసి ఒక కాగితం రాసి స్టేట్మెంట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేయడం కోసం చేసిన కుట్ర అని నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి మిత్రులారా, దీని గురించి మీరు ఎవరు ఆవేశపడక్కర్లేదు. అంబేద్కర్ని కానీ మనల్ని కానీ తిట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఆ ధైర్యం చేయలేని పిరికి బంధాలు చేసే పనే ఇలాంటి దండలేయడాలు, కాగితాలు పెట్టాలని. దమ్మున్నవాడు ఎవడో కూడా ఎదురుకొచ్చి అంబేద్కర్ని మాట్లాడటం కానీ, లేదా ఎస్సీఓడిని నువ్వు మాలోడు అని మాదిగోడు అని అంటాం కానీ ఎవరికే దమ్ము లేదు. ఆ దమ్మున్నవాడు ఇప్పటికీ ఎవడో పుట్టలేదు, పుడితే ఉండడు కూడా నాడు. మిత్రులారా, ఇక్కడ జరిగిన సిచ్యువేషను మనలో ఉన్న ప్రశాంతతని పాడు చేయడం కోసం, గొడవలు పెట్టడం కోసం పెట్టింది. ఇదంతా వైసీపీ చేసిందా, టీడీపీ చేసిందా, జనసేన చేసిందని పక్కన పెట్టండి. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం అంబేద్కర్ని మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ లోకల్లోకి వచ్చేసరికి మన వాళ్ళందరూ కూడా మాలా, మాదిగా, కాపులు ఎవ్వరూ ఏ విధమైన విభేదాలు లేకుండా కలిసి ఉంటారో దాన్ని పాడు చేయడం కోసమే చేసిన కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలీసు వారు ఇక్కడికి వచ్చి ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ జరగని విధంగా ఇక్కడ డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వారు వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మనకి వారం రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల్లోనే దోషిని ముందు నిలబెడతానన్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఎవరైతే దోషి ఉన్నారో ఆ దోషిని మేము పట్టుకుని చూపిస్తామన్నారు. వారం రోజుల్లో పోలీసు వారు వారి పని చేయకపోతే వారం రోజుల తర్వాత ఇదే ఆదివారం ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం అందరం కలుసుకుందాము. పోలీసులు దోషిని పట్టుకుంటే దోషిని శిక్షిస్తారో, మన అంబేద్కర్ బొమ్మకి దండేసి పాలాభిషేకం చేసి వెళ్దాం. దోషిని పట్టుకోకపోతే అప్పుడు అన్ని గ్రామాల నుంచి ఇక్కడ ఏకమయ్యి ఏం చేయాలనేది మన మూమెంట్ స్టార్ట్ చేసుకుందాం తెలియజేస్తున్నాను. అంతవరకు కూడా ఎవరు తొందరపడి ఆవేశపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. మిత్రులారా, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్.